భద్రాచల క్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. రాములూరి కళ్యాణోత్సవం నిర్వహించిన మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవో ఏర్పాట్లను సమీక్షించారు. పట్టాభిషేక మహోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భద్రాచలం దేవస్థానం సిబ్బంది. విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీమదమ్లాన తులసీవనమాలా విరాజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీ సాంబదేవ హృత్పద్మ వికాసన దివాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీ క్షీరవార్ధి పర్యంక విహారాత్యంత బాలకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీమత్సురారాధ్య పాదయుగ్మ పద్మ విరాజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీకరాకార కోదండ కాండో భేదకరాంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీ జానకీ ముఖాంభోజ మండరీయ ప్రభాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రాజాధిరాజ రాజేంద్ర రమణీయ గుణాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రావణాదిబుధోద్యుక్త విజృంభిత పరాక్రమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రాజేంద్రకాగ్ని విమల నేత్రత్రయ విభూషితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రాత్రింజరోగమత్తే భవినిర్భేద మృగేశ్వరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రాజత్సౌదామిని దుర్య దివ్య గోదండ మండనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రమామనోజ్జవక్షోజ దివ్య గంధ దువాసితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రాక్షసేశ్వర సంసేవ్య దివ్య శ్రీపాద పంకజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రాగేందుకుల సంభూత రమణీ ప్రాణనాయకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రత్న నిర్మిత భూజాఢ్యచరణాంబుజ శోభితాయ నమః శ్రీరామాయ నమః జన మనోహారి దివ్య గంధర్ప విగ్రహాయ నమః శ్రీరామాయ నమః రాఘవాన్విక సంజాత నృపశ్రేణి శిరోమణజే నమః శ్రీరామాయ నమః ఆకాశితమాకార వక్రమండల మండితాయ నమః శ్రీరామాయ నమః రావణాతురకాచార చండ భానుదురోత్తమాయ నమః శ్రీరామాయ నమః రమావక్షోజ కస్తూరి వాదనాస్వాదలోలుపాయ నమః శ్రీరామాయ నమః సంగీత సంపూర్ణ సహస్ర స్తంభ మండపాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రక్తమండస్థసౌందర్య వృతాజన వేష్టితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం కింకిణి సంశోభ మండలీకృత కార్ముకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రత్నముఖికాంతి విలసద్దోలాఖేళన శీలనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాణిక్యోజ్వల సందీప్త కుండలద్వయ మండితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మానినీజన మధ్యస్థ సౌందర్యాతిశయాశ్రయాయ నమః ఓం శ్రీరామాయ నమః మందస్మితారణాం భోజమోహితానేకతాపదాయ నమః శ్రీరామాయ నమః ఓం మాయామారీత సంహార కారణానంద విగ్రహాయ నమః శ్రీరామాయ నమః ఓం మకరాక్షాతి దుస్సాధ్య దుష్ట దర్పాపహారకాయ నమః శ్రీరామాయ నమః ఓం ఆద్యద్మధువ్రత వ్రాత విలసత్కేశ సంవృతాయ నమః శ్రీరామాయ నమః ఓం మనోబుద్ధీంద్రియ ప్రాణభాగాదీనాం విలక్షణాయ నమః శ్రీరామాయ నమః ఓం మనస్సంకల్పమాత్రేణ నిమిత్తాజాండ కోటికాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మారుతాత్మక సంసేవ్య దివ్య స్త్రీ చరణాంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాయామానుష వేషేణ మాజికాతుర ఖండనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మార్తాండ కోటి జ్వలిత మకరాకార కుండలాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాలతీ తులసీ మాల్యవాతదాఖల విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మారకోటి ప్రదేకాశ మహదద్భుత దేహభృతే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహనీయ దయావేద కలితాపాంగలోచనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మకరందరదాస్వాద మాధుర్య గుణభూషణాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాదేవతమారాధ్య మణి నిర్మిత పాదుకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహామాణిక్య గజితాఖండ తోణీ ధనుర్ధరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మందరోద్భూత దుగ్ధాబ్ధి బిందు పుంజ విభూషణాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యక్షకిన్నర గంధర్వస్తూయమాన పరాక్రమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యత్నపూర్వజనానంద సంధాన చతురోద్యమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం జవాజ్యష్టాంగశీలాదిగమిహృత్పద్మగోచరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యశోదా హృదయానంద సింధుపూర్ణ సుధాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాజ్ఞవల్క్యాదృతిభిస్తం సేవితపతద్వయాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యమలార్జున పాపౌఘ పరిహారి పదాం
ముఖాంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాజ్ఞీకులతంభూతపీడాజాలాపహారకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యాదుఃపతిపయః క్షోభకారి బాణతిరాధనాయ నమః శ్రీరామాయ నమః ఓం యామినీ పద్మినీనాథకృత శ్రీకర్ణ కుండలాయ నమః శ్రీరామాయ నమః ఓం యాతుసానాగ్రణీభూత విభీషణ వరప్రదాయ నమః శ్రీరామాయ నమః యాగపావక సంజాత ద్రౌపదీమాన రక్షకాయ నమః శ్రీరామాయ నమః రక్ష రక్ష శిక్షనాథ బుద్ధ్యద్భీషణ సాజకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం న్యామార్ధేన దశగ్రీవ సైన్య నిర్మూలనాస్త్రవిదే నమః ఓం శ్రీరామాయ నమః ఓం యజనానంద సందోహ మందస్మిత ముఖాంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ ఓం నమః జాగినీ సాగినీ స్థాన జటాధారాంబుజాశ్రయాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం యతీంద్ర బృంద సందేవ్యమానాఖండ ప్రభాకరాయ నమః శ్రీరామాయ నమః ఓం యథోచితాంతర్యాగాది పూజనీయ మహేశ్వరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నానా వేదాది వేదాంతైః ప్రశంసిత నిజాకృతజే నమః ఓం శ్రీరామాయ నమః ఓం నారదాది ముని ప్రేమానంద సందోహ వర్ధనాయ నమః ఓం శ్రీరామాయ నమః నాగరాజాంగ పర్యంగ శాజీ సుందర విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాగారిమణి సంగాచ దేహ కాంతి విరాజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాగేంద్ర ఫణి సోపాన నృత్య లీలా విశారదాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నమద్గీర్వాణ మకుటమణి రంజిత పాదుకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నామరత్నావళి శోభితా పాదదల మస్తకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నవమంది ప్రచోనాభిశోభమాన శిరోరుహాయ నమః ఓం శ్రీరామాయ నమః నళినీ శంఖచక్రాజగదాశార్ంగేషు ఖేడధృతే నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాదానుసంధాన పరే నవలోక్య నిజాకృతజే నమః ఓం శ్రీరామాయ నమః ఓం నరాతురతుర ప్రాతకృత పూజోపహారకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నఖకోటి ప్రభాజాల వ్యాప్త బ్రహ్మాండ మండపాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నతశ్రేఖర సౌందర్య కరుణాపాంగ వీక్షణాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నవదుర్వాదల శ్యామ దృంగారాకార విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నరకాతుర దౌర్దండ దౌర్య నిర్వాపణ క్షమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నానా ప్రపంచ వైచిత్ర్య నిర్మాణాత్యంత పండితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం ఆధ్యాన్యార్క ప్రభాజాల పుంజ కింజల్క సన్నిభాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మరువంశ కిరీటాగ్ర శోభమాన శిరోమణజే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మలయాచల సంభూత దివ్య చందన చర్చితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మందరాధారక మఠాకార కారణ విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః మహామాయా సమావేశితాండ కోటి గణేశ్వరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మరామరేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః ఓం శ్రీరామాయ నమః మహత్సగుణ రూపైక వ్యక్తీకృత నిజాకృతయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మత్స్య కచ్చప వరాహ నృసింహాద్యవతారకాయ నమః ఓం శ్రీరామాయ నమః మంత్ర మంత్రార్థ మంత్రాంగ మంత్రశాస్త్ర విశారదాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మత్తే భవత్ర షడ్వత్ర పంచవత్రైః సుపూజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాయాకల్పిత విద్యడ్డ మండపాంతర్బహిస్థితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనోన్మన్యతలేంద్రోత్వతికరస్థ దివాకరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహేంద్ర సామ్రాజ్య బలసంధానాప్త త్రివిక్రమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాతృగా మండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనోహర మహానీలమేఘశ్యామ వపుర్ధరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మధ్యకాలాంచకాలాదికాల భేద వివర్జితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీం శ్రీజై నమః ఓం భూం భూం జై నమః ఓం నీం నీలాజై నమః ఓం శ్రీజై నమః ఓం అమృతోద్భవాజై నమః ఓం కమలాజై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వరారోహాజై నమః ఓం హరివల్లభాజై నమః ఓం శార్ంగ్యై నమః దేవదేవికాజై నమః లోకసుందర్యై నమః ఓం శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీ సుమిత్రానందవర్ధనాయ నమః ఓం లక్ష్మణాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరుణాయ నమః ఓం
ఓం అనందాయ నమః ఓం గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే శతగోపాయ నమః ఓం శ్రీ పరకాలాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః. అంతా చెప్పండి. సమస్త సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. సర్వం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య చరణారవింద సమర్పణమస్తు. రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయరాముడు సాధు జనావన వ్రతోద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కెందామరలే భజించదము భద్రగిరి దాశరథి కరుణాపయానిధి. జై శ్రీరామ్. అష్టోత్తర శతనామ పూజ జరుపుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ కలశ ఆవాహన ఇవన్నీ కూడా చేసినటువంటి వాటికి మరల ఒకసారి పూజా కార్యక్రమాన్ని జరుపుకొని ఆ తర్వాత ఈ కలశములలో మండలములలో ఆవాహన చేసినటువంటి ఆ దేవతలందరినీ కూడా మరల వారి వారి స్థానమునకు యథాస్థానమునకు పంపించి ఆ తర్వాత వరుసగా ఈ పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పించవలసినటువంటి ఆభరణములు అవి ముందుగా పాదుకల నుంచి ప్రారంభం. పాదుకలు, రాజదండం, రాజముద్రిక, బంగారు ఆభరణములు, చామరము, ఛత్రము, ఖడ్గము మొదలైనటువంటివన్నీ కూడా ధరింపజేసిన తర్వాత చిట్ట చివరగా కిరీటాన్ని స్వామివారికి ధరింపజేస్తారు. ఆ కిరీటానికి సమ్రాట్ కిరీటము అని పేరు. ఆ విధంగా ఈ ఆభరణములన్నీ స్వామికి ధరింపజేసిన తర్వాత కలశములలో ఉండేటువంటి తీర్థములను వశిష్ఠ వామదేవాది ఆ ఋషుల యొక్క స్థానంలో ఉండేటువంటి స్వాములు స్వామివారి శిరస్సున ప్రోక్షిస్తారు పట్టాభిషేక మంత్రములతో. ఆ విధంగా ఈ పట్టాభిషేకోత్సవం సుసంపన్నమవుతుంది. ఈ మండలంలో ఉండేటువంటి దేవతలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ దేవతోద్వాసనాన్ని చేశారు. ఇప్పుడు మనకి వరుసగా యథాస్థానం ప్రతిష్టాపయామి. ఓం భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదజా క్షమస్వ. ఓ రాజా రామచంద్ర భగవాన్ की सीतामाई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की भद्राद्रि राम गोविंद గోవింద वैकुंठ राम गोविंद గోవింద ओंकार राम गोविंद గోవింద राम नारायण गोविंद గోవింద. जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి రాజలాంఛన సమర్పణం కరిష్యే. ప్రథమతః త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయామి. రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు. మనకి రామాయణంలో 12 పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి
పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం. ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు. ప్రభురూపకల్పన ప్రథమ సద్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ భగవంతుడినైతే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖమో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు. అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు. అటువంటి పాదుకలను రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీణిపదేటువంటి మంత్రంతో. त्रीणि पदापि श्रीरामचंद्र परब्रह्मणे नमः पादुकाद्वयं समर्पयामि। जय बोलो रामचंद्र भगवान की जय। ततः साम्राज्यमिति मंत्रेण भगवते श्रीरामभद्राय రాజదండం సమర్పయామి. తర్వాత సమర్పించబోయేటువంటి లాంఛనము రాజదండము. ఈ రాజదండము రాజాహి ధర్మేనహి పాలయిత్వా అని చెప్పినట్లుగా సాక్షాత్తు రాముడే చెప్తాడు. ఏ రాజైతే పరిపాలిస్తున్నాడో ఈ నాగదండాన్ని చేతబూని పరిపాలించేటువంటి రాజు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని రామాయణంలో చెప్పడం జరిగింది. అటువంటి రాజదండాన్ని మనకి శ్రీ సద్గురు శ్రీ మధుసూదన సాయి గారు సమర్పించారు ఆనాడు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం శ్రీరామభద్రాయ నమః రాజదండం సమర్పయామి. హిరణ్యవర్ణాభిత మంత్రేణ భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయేత్. సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి. ఒకటి అంగుళీయకము, రెండు ముద్రిక అని చెప్పి పేరు. అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం, కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటిది రాజముద్రిక అంటారు దాన్ని. అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది. రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు రాజముద్రికని. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం వైకుంఠరామాయ నమః రాజముద్రికాం సమర్పయామి. నీళాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణాభరణాన్ని సమర్పయేతు. రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము. స్వామివారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పత్సల. కాబట్టి రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. సుతరసితరచే నమః స్తోమత్రయస్త్రిగుంసే భువనస్య పత్నీవస్వత్వాతే అభినవృణాహి శ్రుతపతే సవితరాధిపత్యైః పయస్వతీరంతి రాజానో అస్తు భువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషాన సహస్రోయామనుతా. महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात्. ఆ తర్వాత చింతాకులటువంటిది రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణెములలో ఒకటైనటువంటి రామమాడాది. ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకంలో ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉంటారు. దాన్ని లక్ష్మణస్వామి వారికి ఈ పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు. ఓం శ్రీ భద్రాద్రి రామాయ నమః సువర్ణాభరణాన్ సమర్పయామి. ఆ తరువాత సమర్పించబడేటువంటిది శ్యామరాలు. రాజుకి రాజసిద్ధిని
సుపర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయేత్. చామరం శ్రీకరం దివ్యం రాజ్యశోభాకరం పరం అని చెప్పినట్లుగా ఈ చామరము శ్రీకరమైనటువంటిది, దివ్యమైనటువంటిది, రాజుకు శోభను కలిగించేటువంటిది అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి చామరాలలో మాతృభక్తికి ప్రతీకుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసినటువంటి వాటిని పితృభక్తికి ప్రతీకైనటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం చాలా విశేషం. సుపర్ణోసి గరుత్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతూ ఉన్నారు. గరుత్మాన్ ప్రవృత్తే సురోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనోర్వామదేవ్యం బృహద్రథంధరే పక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాదుస్సంగాని దిష్ణియాస్య భాజజూగుం శినామా సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువఃపద. శ్రీ ఓంకార రామాయ నమః. చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. రాజ్యలక్ష్మ్యా గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే. ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు. అయ్యా నీ ఏరుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము, అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది. ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు. దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమవర్తతాగ్రే భూతశ్చ జాతః పతరేక ఆసీత్ సదాధార పృథివీం జాముతే మాంగస్ దేవాయ హవిషా విధేమా. ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః. స్వర్ణఛత్రం సమర్పయామి. తథా విష్ణోరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాల్లక్ష్మీ స్థధారాజ్యం యశః ఖడ్గాలవాప్యతే ఖడ్గాద్వైర్ వినాశనం చ యత్నాత్తమివ తద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమధి విష్ణో పృష్ఠమధి విష్ణోస్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఓం శ్రీ రఘువీరాయ నమః. రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత సమర్పించ రాజాధిరాజ ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజంజరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామి వారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాయ ప్రసహ్యశాహినే నమో వయం వైష్ణవాయ దుర్మహే శమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వైష్ణవనో దదాతు కుబేరాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో
రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం. బ్రహ్మణ నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు. బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. మనువు నుంచి ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది. దానిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో భజం వై శ్రవణాయ గుర్మహే సమే కామాం కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో కుబేరాయ వై శ్రవణాయ జై బోలో రాజా రామచంద్ర భగవానికి. శ్రీమన్నారాయణాయ నమః. రాజమకుటం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవానికి. జై సీతామాతకి లక్ష్మణ స్వామికి జై పవనసుత హనుమానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టాభిషేకం ఉన్నది. ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తవుతుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని 2011వ సంవత్సరంలో మనకు సామ్రాజ్య పట్టాభిషేకం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది. ఆ 2011వ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో. దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట. అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఇంద్రదత్తమౌక్తికహారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకార శోభితం